ఇవాళ జేఏసీలో పనిచేసిన అనేక మిత్రుల యొక్క అభిప్రాయం కూడా దానికి దగ్గరగానే ఉన్నది. మీరు చాలాసార్లు తెలంగాణ జేఏసీకి రాజకీయాలతో సంబంధం లేదన్నారు, ఒక ప్రజా సంఘంగా మాత్రమే ఉంటుందన్నారు. జేఏసీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కూడా జేఏసీ మాత్రం కొనసాగుతుందన్నారు. ఒక దశలో నాలాంటి వాడు పార్టీ పెడతాడంటే పక్క ఉన్నవాడని నమ్మడం చెప్పింది. మళ్ళీ ఒక దశలో ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా అవకాశాలు తీసుకుంటామన్నారు. ఇన్ని పిల్లి మొగ్గలు వేయవలసిన అవసరం లేదు. మనము ప్రజలకు స్పష్టమైనటువంటి సేవలు చేయదలుచుకుంటే రాజకీయ మార్గాన్ని ఎన్నుకోవాలి. మనం అంటే సామాజిక శక్తులు ఎట్లా తీసుకొని పోవాలో లెక్క చేసుకోవాలి. ఎందుకంటే సామాజిక శక్తులు అందరూ కూడా ఐక్యం చేయడం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని రూపొందించుకోవడం నేరం కాదు. అది మన హక్కు. రాజకీయ చతురత అవసరం దానికి. మనందరికీ కూడా సరిపోయేటువంటి శక్తి మనకున్నది. మీరు నిరసన ర్యాలీ సందర్భంగా వార్ రూమ్లో కూర్చొని మేమందరం కూడా చర్చించుకుంటున్నామన్నారు. నేను అంటున్న వార్ రూమ్ అంటే తెలంగాణ ప్రజాక్షేత్రమే. వార్ రూమ్ అంటే తెలంగాణలో అట్టడుగు వర్గాల యొక్క గుడిసెలు మాత్రమే, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాళ్ళ గుప్పడి మనసులో ఆశలు మాత్రమే వార్ రూమ్ తప్ప ఏం కాదు. దాని నుంచి మాత్రమే ఫైర్ చేస్తే మాత్రమే పాలకులకు దిమ్మ తిరుగుతుంది తప్ప మనమో నలుగురమో ఐదుగురం కూర్చొని చేస్తే నడిచేది కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా మనతో కలిసి ఉన్నాయి కనుక మనం అనేకమైనటువంటి వ్యూహాలు చేసినాం, అన్నీ నడిచిపోయినాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అనేక మంది కూడా జేఏసీ నుంచి దూరమైనరు. జేఏసీ ఏ దానికోసం అయితే ఏర్పడిందో ఆ లక్ష్యం నెరవేరింది. నెరవేరిన తర్వాత కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, కొత్త భవిష్యత్తు నిర్దేశించుకోవాలి, అట్లాగే కొత్త శక్తులు కూడా కలుపుకొని పోవాలి. అది మన అవసరం, అది చారిత్రక అవసరం కూడా అని చెప్పేసి గుర్తు చేయడం కోసం ఒక బహిరంగ లేఖ వారికి రాయడం జరిగింది. ఇవాళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసినటువంటి విజ్ఞప్తి